కీర్తి చెప్పండి. మైత్రి వనానికి అతి చేరువలో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ అనే ఒక వస్త్ర దుకాణంలో అయితే కూడా భారీ అగ్ని ప్రమాదం అయితే ఏర్పడింది. ఇప్పుడు కూడా మనం స్క్రీన్లో చూడొచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే పూర్తిగా పొగ అయితే కూడా ఇక్కడ మనకి మైత్రి వనం ఈ పరిసర ప్రాంతాలు మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అయితే భారీగా పొగలు అయితే కమ్ముకున్నాయి. అయితే ఇక్కడికి ఇప్పటికే మనకి 4 ఫైర్ ఇంజన్లు చేరుకొని ఈ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ మంటలు కూడా అదుపులోకి రాని పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక పొగ చాలా ఎక్కువగా మనం మొత్తం ఈ పరిసర ప్రాంతాలంతా కూడా భారీగా పొగను కమ్మిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ఏదైతే కాంప్లెక్స్ ఉందో ఆ కాంప్లెక్స్లోని హెల్మెట్ షాపులు, అదేవిధంగా మనకి ఈ వస్త్ర దుకాణం, ఇలా చాలా ఏవైతే షాపులు ఉన్నాయో మొత్తం షాపులు మొత్తం పూర్తిగా తగలబడిపోయింది అయితే కూడా మనం దృశ్యాలని చూడవచ్చు. ఇక్కడ మొత్తం 2వ ఫ్లోర్ కూడా కిందన ఫ్లోర్ తప్ప, అంటే 1వ ఫ్లోర్ తప్ప 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ కూడా పూర్తిగా తగలబడిపోయి మొత్తం దాంట్లో ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా తగలబడిపోయాయి. అయితే మన ప్రభుత్వ సిబ్బంది, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బంది మనకి నిరంతర ప్రయత్నం చేస్తున్నా కూడా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పొగలైతే చాలా దట్టంగా కమ్ముకున్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, ఇక్కడ భారీగా ప్రజలు అయితే కూడా ఇక్కడ తరలి వచ్చారు ఈ ఫైర్ యాక్సిడెంట్ని చూడడానికి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మొత్తం ఆ పొగలు కమ్ముకోవడం వలన వాహనదారులు కానీ ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు. కీర్తి చెప్పండి, పక్క షాపులకు మంటలు అంటుకోకుండా అక్కడ అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా? పక్క షాపులు, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక షాపుకి ఒకటి అతుక్కుని ఉండడం వల్ల పక్క షాపులకైతే అతుక్కోకుండా కూడా వెంటనే అక్కడ వాటర్ని అయితే స్ప్రింకిల్ చేస్తూ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే కూడా అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల వాళ్ళు కూడా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. రవి, అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక అమీర్పేట్ మైత్రివనం ఈ సమయంలో అంటే సెకండ్ షిఫ్ట్కి వెళ్ళడం కానీ లేదంటే మెట్రోలో ప్రయాణించే వాళ్ళు కానీ ఎక్కువగా అమీర్పేట్ నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్కి ఏర్పడము, అక్కడ ఏదైనా రూట్ మ్యాప్ మళ్ళీ అంటే వాహనాలని ఏదైనా మళ్లించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ట్రాఫిక్ అధికారులు? ఇది మనకి ముఖ్యంగా మనకి చౌరస్తా ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచే మొత్తం మనకి ఇటు పంజాగుట్ట వైపు వెళ్ళే ప్రయాణికులు కానీ, ఇటువైపు నుంచి మనకి కూకట్పల్లి బాలనగర్ వెళ్లాల్సిన ప్రయాణికులు వాహనాలన్నీ కూడా ఇదే దారిలో వెళ్తాయి. కాబట్టి మనకి ట్రాఫిక్ వారు కూడా ఇక్కడ ట్రాఫిక్ని మనకి మళ్లించి ఒకే వైపు ట్రాఫిక్ని అంతా కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనకి 3 శాఖల వారు, అగ్నిమాపక సిబ్బంది, అదేవిధంగా మనకి ట్రాఫిక్ వాళ్ళు, మనకి పోలీస్ వాళ్ళు, ఇలా మొత్తం 3 శాఖల వాళ్ళు కూడా సమిష్టిగా కృషి చేస్తూ మంటలను అదుపు చేసి అదేవిధంగా ఏ విధమైన ట్రాఫిక్ జాము జరగకుండా కూడా ఇక్కడ తగిన చర్యలు అయితే తీసుకున్నారు. ట్రాఫిక్ని అయితే మళ్లించే ప్రయత్నం చేశారు. మనం ఇక్కడ చూసుకుంటే యూసఫ్ గూడ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ని అక్కడ నుంచి బార్గేట్స్ పెట్టి మనకి మళ్ళీ ప్రధాన రహదారుల వైపు అయితే మళ్లించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి అమీర్పేట చౌరస్తాలో ఉన్నటువంటి ట్రాఫిక్ని అయితే కూడా ఒకే వైపుగా 1 వే చేసి ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా వేరే విధంగా కూడా మళ్లించడం జరిగింది. అంటే గతంలో కూడా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటున్నాం. ఇలా ఏదైతే భద్రతా ప్రమాణాలు పాటించని బిల్డింగ్స్ని మేము కూల్చివేసి కొత్తగా వాళ్ళ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తామని జిహెచ్ఎంసీ చాలాసార్లు చెప్తొచ్చింది. అయితే ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా అధికారులు రావడం వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఎవరైనా జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీ అధికారులు కానీ, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కానీ, అగ్నిమాపక సిబ్బంది వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే విజువల్స్లో కూడా చూసుకుంటే ఏంటంటే షాపులన్నీ కూడా పక్కనే అతుక్కున్నట్టుగా ఉన్నాయి. మనకి ఇవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పాతగా ఉన్న కన్స్ట్రక్షన్స్ అవ్వడం, అదేవిధంగా ఇక్కడ మనకి ఏ విధమైన అగ్నిమాపక రక్షణ ఏమి తీసుకోకపోవడం వలన ఇలా ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆ అగ్ని ప్రమాదం అన్నది భారీగా జరగడం, అదేవిధంగా తీవ్రమైన ఆస్తి మరియు ప్రాణ నష్టాలను కూడా ఏర్పరచడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ అమీర్పేట ఈ చౌరస్తా కానీ ఇది ఏంటంటే మనకి ముఖ్యంగా ప్రధానం హైదరాబాద్లోనే ప్రధానంగా మనకి ఇక్కడ నుంచి మనకి మెట్రో సర్వీసులు కానీ ఇక్కడ నుంచి ఇంటర్చేంజింగ్ అవ్వడం, అదేవిధంగా ఇక్కడ నుంచే అన్ని మనకి చౌరస్తా అవ్వడంతో ఇక్కడ ముఖ్యంగా మనకి ప్రమాదాలు ఎక్కువగా ఏర్పడితే కూడా మనకి నష్టం అనేది భారీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కూడా వీళ్ళు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు అంటే ఇంకా రాబోయే కాలంలో ఎటువంటి చర్యలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారని ఇప్పుడు అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ రిపీట్ కాకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటారన్నది మనం చూడాల్సింది.